ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డారా, ఎంతోమంది ఎన్నో రకాల పేర్లతో నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నారేమో. ఎన్నో అనవసరమైనటువంటి పేర్లు, లోకపు పేర్లు, లేకపోతే తిరుగుబోతు అని, త్రాగుబోతు అని, ఇంకా మన నోటితో పలకనటువంటి అపవిత్రమైనటువంటి పేర్లు పెట్టి మనుషులు పిలుస్తున్నారేమో. కాదు, మన దేవుడు మనలో చక్కటి పేర్లతో పిలిచే దేవుడు మనకున్నాడు. మనుషులు పెట్టి పిలిచే పేర్లు మనకెందుకమ్మా? వద్దు, అవన్నీ అవసరం లేదు మనకు. ఎవరు ఏ పేరుతో పిలిచినా, మనల్ని పేరు పెట్టి పిలిచిన యేసయ్య మనకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనము ఆయన బిడ్డలము కాబట్టి దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన సొత్తుగా, ఆయన వస్తువుగా, ఆయన సొమ్ముగా మనల్ని చేసుకున్న దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆయనకు బిడ్డగా, ఆయనకు కుమార్తెగా, ఆయనకు కుమారునిగా మనల్ని ఎన్నుకొని పేరు పెట్టి పిలిచినప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎన్ని పేర్లు పెట్టినా మనకు అనవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. యెషయా 43 1వ వచనంలో, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. భయపడొద్దు, ఎవ్వరికి కూడా భయపడవద్దు. ఏ అన్యాయస్తులకు కూడా నువ్వు చూసి భయపడవద్దు. ఏ అబద్ధీకులను చూసి నువ్వు భయపడవద్దు. రకరకాల పేర్లు పెట్టి లోకం పిలుస్తుంది, కానీ అవసరం లేదు. వాళ్ళ సహవాసం వద్దు, వాళ్ళ పేర్లు పెట్టి పిలిచేది కూడా మనకు వద్దు. దేవుని బిడ్డ, దేని వైపు చూస్తే దేవుడు మనల్ని చక్కటి పేరు పెట్టి పిలిచి మనల్ని తన సొత్తుగా చేసుకున్నటువంటి దేవుడు కాబట్టి మరి సంతోషించి దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. ప్రభువా, నీకు స్తోత్రం. అవును తండ్రి, లోకము పెట్టిన పేరు కాదయ్యా, నువ్వు మమ్మల్ని పేరు పెట్టి పిలిచావు, మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నావు. మాకు అంతే చాలు నాయన. ఏ బిడ్డ అయితే ప్రభా భయపడుతూ నాయన, మనుషులను చూసి భయపడుతూ ప్రభా నాయన అల్లకల్లోలంగా ఉంటుందో, ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించి ధైర్యపరిచి బలపరచండి. మీరు పేరు పెట్టి పిలిచిన దేవుడవని, యేసయ్యవని వారు గ్రహించుకొని, ఆయా మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నారని వారు గ్రహించుకొని, నీ సన్నిధిలో ప్రతి బిడ్డ ముందుకు సాగుటకు, సంతోషంగా ఉండుటకు సహాయం చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.